హాయ్ నేను సతీష్. దేశ చరిత్రలోనే సంచలన తీర్పు తమిళనాడులోని మదురై జిల్లా కోర్టు ఏప్రిల్ 6, 2026 సోమవారం నాడైతే వెల్లడించింది. నిజంగా ఇది సెన్సేషన్ తీర్పు అని చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్, మొత్తం 9 మందికి మరణశిక్ష విధించింది ఈ కోర్టు. విధిస్తూ కోర్టు తీర్పులో ఏం వ్యాఖ్యానించిందంటే ఈ కేసును అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసుగా న్యాయస్థానం అయితే వ్యాఖ్యానించింది. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరించి అమాయకులపై అత్యంత కిరాతకంగా దాడి చేసినందున దీనిని అరుదైన వాటిలో అత్యంత అరుదైనది, అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణిస్తూ న్యాయమూర్తి జి ముత్తుకుమరన్ ఈ శిక్షణ అయితే ఖరారు చేశారు. ఈ కేసులో ఈ 9 మందితో పాటు 10వ నిందితుడైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్ దురై విచారణ సమయంలోనే కరోనాతో మరణించడంతో మిగిలిన 9 మందికి ఈ మరణశిక్ష అయితే పడింది. ఇంకా ఈ కేసులో ఇద్దరు మృతుల కుటుంబానికి మొత్తం 1,40,00,000 పరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం అయితే ఆదేశించింది. 5 ఏళ్ల పాటు సాగిన ఈ కేసుని సిబిఐ అయితే విచారించింది. ఈ సిబిఐ విచారణలో అనేక మలుపులు తిరిగింది. నిందితుల గుండెల్లో ఎక్కడ దొరికిపోతామన్న భయాన్ని రేకెత్తిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. చివరికి 100 మందికి పైగా సాక్షులను సిబిఐ విచారించింది. ఫైనల్లీ కోర్టు ముందు తమ విచారణ రిపోర్టు పెట్టాక కోర్టు కూడా సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఇంతకీ ఈ కేసు ఏంటి అంటే 6 ఏళ్ల క్రితం 2020లో దేశమంతా కరోనా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. లాక్డౌన్ అమలు చేస్తున్నారు. బయట నలుగురు గుమికూడవద్దు, కలిసి తిరగవద్దు, ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించాలి, ఈ లాక్డౌన్ టైంలో ఖచ్చితంగా రూల్స్ అందరూ అమలు పాటించాల్సిందే అని చెప్పారు. అట్లాగే వ్యాపారాలు కూడా టైం ప్రకారం చేసుకోవాలి, రాత్రి పగలు 10 మంది గుమికూడే మాదిరిగా షాపులు తెరవకూడదు, ఇట్లా అనేక నిబంధనలు దేశమంతటా అమలు చేస్తున్న రోజులు అవి. అదే టైంలో అంటే 2020 జూన్ 19న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో వ్యాపారస్తులు పి జైరాజ్, అతని కుమారుడు బెనిక్స్ వాళ్ళ మొబైల్ షాప్ అయితే నడుపుతూ ఉన్నారు. వాళ్ళకేంటి, ఈ లాక్డౌన్స్ రూల్స్ ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో షాప్ క్లోజ్ చేసేయాలి అని ఆ తండ్రి కొడుకులకు ఆదేశించినట్లుగా పోలీసులు అయితే తెలిపారు. బట్ మేము చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోలేదు, పట్టించుకోలేదు, షాప్ తెరిచే ఉంచారు, రూల్స్కి విరుద్ధంగా నడుచుకున్నారు, అందుకే వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము అని ఈ కేసు విచారణలో తర్వాత పోలీసులు అయితే చెప్పారు. అట్లాగే ఈ జైరస్ ఆయన కొడుకు బెనిక్స్ ఇద్దరిని తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడంతో జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు వాళ్ళు. అయితే ఆ తండ్రి కొడుకులు జైరాజ్ అండ్ బెనిక్స్ పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురయ్యారని, కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారని, పోలీస్ స్టేషన్లో ఆ రాత్రంతా ఆ ఇద్దరిపై దాడి చేశారని, ఏ స్థాయిలో అంటే మలద్వారం నుంచి రక్తస్రావంతో సహా ఇతర తీవ్రమైన శారీరక హింస గుర్తులు కూడా ఉన్నాయని వాళ్ళ బంధువులు అయితే ఆరోపించారు. ఎందుకంటే తండ్రి కొడుకులను స్టేషన్లో రాత్రంతా దారుణంగా హింసించారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసి సరైన వైద్య చికిత్స కూడా అందించకుండా, పట్టించుకోకుండా వదిలేశారు. దీనివల్ల ఆ మరుసటి రోజు కోవిల్పట్టి సబ్ జైల్లో ఉంచారు. ఆ వెంటనే వాళ్ళ ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణించింది. ఆ కొడుకు బెనిక్స్ ఏమో జూన్ 22, 2020న ప్రభుత్వ కోవిల్పట్టి ఆసుపత్రిలో మరణించాడు. ఆయన తుది శ్వాస విడిచిన మరుసటి రోజే కొద్ది గంటల సమయంలోనే తండ్రి జైరాజ్ కూడా కన్నుమూశాడు. దీంతో ఏంటంటే కస్టడీలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ మరణించడంపై దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. తమిళనాడు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ మృతులు ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకులు, వాళ్ళిద్దరి తాలూకు కుటుంబీకులు కూడా కోర్టును ఆశ్రయించారు. వాళ్ళ మరణాలకు సంబంధించి కోవిల్పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు కూడా డిఎస్పీతో అప్పుడు నమోదు చేశారు. ఇది తీవ్ర దుమారం రేపడం, తీవ్ర సంచలనం కావడంతో దర్యాప్తునైతే తీవ్ర ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి బదిలీ చేసింది. రంగంలోకి దిగిన సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఆ టైంలో ఏంటంటే తిరునెల్వేలికి చెందిన అప్పటి సిబిఐ సిఐడి డిఎస్పీ 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసి ఈ 10 మంది పోలీసుల మీద కూడా కేసు అయితే రిజిస్టర్ చేశారు. సిబిఐ ఎప్పుడు 2020 జూలై 7న దర్యాప్తును చేపట్టింది. నిందితుల్లో ఒకరైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్ దురై 2020 ఆగస్టులో కోవిడ్-19 కారణంగా మరణించాడు ఆయన. మిగిలిన 9 మంది పోలీసులపై సిబిఐ ఏంటి 2020 సెప్టెంబర్ 25న ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసింది. అక్కడ నుంచే దర్యాప్తు అయితే కొనసాగింది. 2021 మార్చి 10న మదురైలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది.
మృతులు తమ దుకాణాన్ని అనుమతించిన సమయానికి మించి తెరిచే ఉంచారు అని చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, అది కేవలం అబద్ధమని, వాళ్ళపై తప్పుడు కేసు నమోదు చేశారని ఈ సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒక మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం కూడా, మెయిన్ ఆ మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకమైంది. ఆవిడ వాంగ్మూలంలో ఏంటంటే, బాధితులను ఆ రాత్రంతా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలతోనే స్టేషన్ నేలపై పడి ఉన్న వాళ్ళ గాయాల రక్తాన్ని శుభ్రం చేయమని బలవంతం చేశారు అని కూడా ఆవిడైతే వాంగ్మూలం చెప్పింది. సో పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం కూడా బెనిక్స్ శరీరంపై 13 గాయాలు, అట్లాగే తండ్రి జైరస్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు తేలింది. వీటిలో చాలా వరకు బలమైన దెబ్బల వల్ల కలిగినవే, వాటి వల్ల తలెత్తిన సమస్యలే వాళ్ళ మరణానికి కారణమైనట్లు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వెల్లడించింది. సో జైరాజ్ మరణం తర్వాత అతని భార్య సెల్వరాని పోస్ట్ మార్టం పరీక్షను కూడా వీడియో తీయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అట్లాగే మదురై బెంచ్ను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2020 జూన్ 24న ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ పిఎన్ ప్రకాష్, జస్టిస్ బి పుగలేందిలితో కూడిన ధర్మాసనం అప్పటి తూత్తుకుడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి నివేదిక కోరింది. ఆ దర్యాప్తును కోర్టు నిశ్చితంగా పర్యవేక్షిస్తుందని కూడా ముందే పేర్కొనడం కూడా జరిగింది. దీంతో మద్రాసు హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర సిబిఐసిఐడి నుంచి దర్యాప్తునైతే స్వీకరించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈ కేసుకు సంబంధించి 10 మంది పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని 9 మంది, మొత్తం అందులో 4 ఇన్స్పెక్టర్లు, ఒక 2 హెడ్ కానిస్టేబుల్, 4 పోలీసులు సహా 10 మంది ఉంటే, నన్ను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఆయన మరణించాడు కరోనా వల్ల. వీళ్ళలో 9 మంది పోలీసుల్లో ఎవరెవరంటే ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, పాల్దొరై చనిపోయారని చెప్పే కదా. మిగతా పోలీసుల్లో మురుగన్, సమదురై, ముత్తరాజా, చల్లదురై, థామస్ ఫ్రావిన్స్, వేలిముత్తు ఉన్నారు. ఈ దర్యాప్తు సమయంలో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలము ఒక కీలక పరిణామంగా మారింది. ఆ తండ్రి కొడుకులపై రాత్రిపూట దాడి జరిగిందని, స్టేషన్లోని బల్లలో లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని, గోడల నిండా వాళ్ళ రక్తం అయితే పడిందని ఆమె దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. సో మొత్తానికి సాంతనకులం పోలీస్ స్టేషన్ నుంచి కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ కూడా తొలగించడం కూడా ఈ కేసులో కీలకమైంది. అసలు ఎవరి ఆదేశాలతో ఆ ఫుటేజ్ తొలగించారు, ఎందుకు తొలగించారు వంటి ప్రశ్నలతో సిబిఐ దర్యాప్తు అధికారులతో వాస్తవాలు బయటకు లాగారు. ఆ సీసీ కెమెరాల రికార్డింగ్ల ఫుటేజ్ కూడా ప్రతిరోజు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయే మాదిరిగా సెట్ చేశారని, వాటిని భద్రపరచలేదని కూడా ఆరోపణలు వచ్చాయి. ఏ రోజుకి ఆ రోజు ఫుటేజ్ డిలీట్ అయిపోతే ఇంకా పెట్టేందుకు ఉపయోగం ఏముంది, ఏం అవసరం ఉంటుంది? సో ఇవన్నీ కూడా ఈ కేసులో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ అనుమానాలు ఛేదించుకుంటూ వాళ్ళైతే 5 సంవత్సరాలకు పైగా సాగిన ఈ విచారణలో 100 మందికి పైగా సాక్షులను సిబిఐ అధికారులు అయితే విచారించారు. ఫైనల్లీ వ్యాపారులైన తండ్రి కొడుకులపై జరిగిన ఈ క్రూరమైన కస్టడీ హింస, తదనంతర మరణాన్ని అరుదైన కేసులలోకెల్లా అరుదైనదిగా అభివర్ణిస్తూ ఈ గరిష్ట శిక్షగా మరణశిక్ష లేదా పెరోల్కి అవకాశం లేని యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని సిబిఐ అయితే కోర్టును కోరింది. ఇంకా 3 ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో బలపడిన ఈ నేరం యొక్క తీవ్రత, దారుణ స్వభావం సమాజంకి ఎట్లా అనిపించిందంటే, సామూహిక మనస్సాక్షికి దిగ్భ్రాంతికి గురి చేసింది అని కూడా ప్రాసిక్యూషన్ అయితే వాదించింది. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని హైలైట్ చేస్తూ బాధితులను ఆయుధాలతో నిర్దాక్షిణ్యంగా కొట్టారని, దీనికి అత్యున్నత స్థాయి శిక్ష అవసరమని సిబిఐ అయితే కోర్టు ముందు తమ రిపోర్ట్లో వెల్లడిస్తూ పేర్కొంది. విచారణ ప్రారంభమై 5 సంవత్సరాలకు గడిచిన విషయాన్ని కూడా గమనిస్తూనే మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ 2025 నవంబర్లో విచారణ 3 నెలల్లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశానికి అనుగుణంగా న్యాయమూర్తి జి ముత్తుకుమారన్ విచారణ ముగించి 2026 ఏప్రిల్ 6 సోమవారం తీర్పు అయితే వెలువరించారు. ఇది అధికార దుర్వినియోగం కేసు అని ఆయన నొక్కి చెబుతూ, తమిళనాడులో ఎంతోమంది నిజాయితీ పరులైన పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళు ఈ తీర్పు అలాంటి పోలీసుల్లో భయాన్ని కలిగించదు, అంటే వాళ్ళ నిజాయితీయే వాళ్ళకి శ్రీరామ రక్ష, వాళ్ళకైతే ఎలాంటి భయాన్ని కలిగించదు అని కోర్టు పేర్కొంది. ఇక్కడ ఈ తండ్రి కొడుకులను వివస్త్రాలను చేసి దారుణంగా హింసించారు. దీని గురించి చదివితేనే, ఈ రిపోర్టు గురించి చదివితేనే గుండె గగురుపాటుకు గురవుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. గత మార్చి 25, 2025న పోలీసు అధికారులను దోషులుగా తేల్చింది. మొదట అదనపు జిల్లా అండ్ సెషన్స్ మదురై జిల్లా కోర్టు సోమవారం ఫైనల్గా ఈ 2026 ఏప్రిల్ 6న దోషులుగా నిర్ధారించింది. జడ్జి జి ముత్తుకుమారన్ శిక్షాకాలాన్ని అయితే ప్రకటించడం కోసం ఈ విషయాన్ని మార్చి 30కి వాయిదా వేసి ఫైనల్లే కేసు అయితే 9 మందికి మరణశిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పు అయితే వెలువడించింది.
సో మొత్తానికి అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2025 జూలైలో ఇన్స్పెక్టర్ శ్రీధర్ తాను అప్రూవర్గా మారడానికి కూడా అనుమతి కోరుతూ పిటిషన్ అయితే పెట్టాడు. బట్ ఆ సంఘటనకు సంబంధించి వివరాలను పూర్తిగా వెల్లడిస్తానని, ఏం జరిగింది ఏంటి చెబుతానంటూ ట్రయల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ పిటిషన్ కూడా కొట్టేశారు. ఇక మిగతా కేసు కొట్టేసిన తర్వాత ఈ 9 మందికి ఫైనల్గా మరణశిక్ష అయితే విధించారు. సో ఇది ఈ సెన్సేషన్ కేసుకి సంబంధించిన అప్డేట్స్. ఇక తర్వాత వాళ్ళు పైకోర్టుకి వెళ్తారా ఏమవుతుందని పక్కన పెడితే ఇప్పటికైతే తీర్పు మాత్రం రియల్లీ సెన్సేషనే. ఈ దేశంలో అన్యాయానికి ఉడిగడితే శిక్ష తప్పదు అనేది ఈ కోర్టు ఈ తీర్పు ద్వారా వెల్లడించింది.